Good morning. All of you sit down. Thank you, sir. Attendance, please. Roll number 1. Present, sir. 2, Present, sir. 3, Yes, sir. Present, sir. Present, sir. 18. Present, sir. ఈరోజు మనం లైఫ్లో ఎవరెవరు ఏమవుతారో తెలుసుకుందాం. Yes, sir. రాము, నేను పోలీస్ అవుతాను సార్. రాబర్ట్, నేను లాయర్ అవుతాను సార్. రహీం, నువ్వు? డాక్టర్, సార్. సరే, ఇప్పుడు అమ్మాయిలు. రాణి, నేను కలెక్టర్ అవుతాను, సార్. అమ్మా లక్ష్మి, నువ్వు? సావిత్రిబాయి పూలేలా అందరికి చదువు చెప్పే టీచర్ అవుతాను, సార్. గుడ్. ఈ రోజుల్లో కూడా నీలా ఆలోచించే స్టూడెంట్ లేరు. లక్ష్మికి అందరూ క్లాప్స్ కొట్టండి. ఈరోజు మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే మనందరినీ కన్న తల్లి భరతమాత నాకు ఈ జీవితం అవసరం లేదు, నన్ను చంపేయండి అని వేడుకొని ఈ కథను మీకు చెప్పబోతున్నాను. వింటారా? Yes, sir. ఇంకేమన్నా కావాలమ్మా? భారతమ్మ గారు బాగున్నారా? బాగున్నా. ఇట్స్ ఓకే. ప్రజెంట్ ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉన్నా. వాట్ ఇస్ దిస్? మెర్సీ కిల్లింగ్? ఎందుకమ్మా ఈ డిసిషన్ తీసుకున్నారు? మీరు చాలా బాగున్నారు. మీరు లేచి నడవటం కొంచెం కష్టం అంతే. మీ కొడుకులు మీకు కావాల్సిన డబ్బు పంపిస్తున్నారు కదా. డబ్బు కాదు నాకు, ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఆదరణ. నా బాధ మీకు అర్థం కావటం లేదు డాక్టర్. ప్లీజ్ నన్ను చంపేయండి. లీవ్ కావాలా? ఎందుకు విజయ్? సార్ అదే సార్, పండగ వస్తుంది కదా, అందుకే కొంచెం ముందుగానే అడుగుతున్నా. పండగ? ఓ, మీరు వాళ్ళ? మరి నీ పేరు వేరేలా ఉందే? పేర్లో ఏముంది సార్, మేము మొదటి నుంచి అందులోనే ఉన్నాం. ఇట్స్ ఓకే. అయినా ఆ రోజే ఎందుకు? నెక్స్ట్ డే తీసుకో. సార్ పండగ వచ్చేదే సంవత్సరానికి ఒక్కసారి సార్. సరే చూద్దాం, వెళ్ళి పని చూసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రో, నా డెస్క్టాప్ ఆన్ అవ్వట్లేదండి. సారీ, వర్క్ ఉంది, వర్క్ చేసుకోవాలి. నా కంప్యూటర్ ఆన్ అవ్వట్లేదన్నా, ఒకసారి చూస్తారా? అరే నేనేం చేయాలి బ్రో? ఓకే. హాయ్. హే హాయ్ బ్రో. హాయ్. మరేంటి వర్క్ ఫ్రమ్ స్టెప్సా? మీరు మా వాళ్ళు అనుకున్నా, మీరు వాళ్ళంటగా. సరే నేను వెళ్ళొస్తా, నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత వచ్చి మాట్లాడతా. అమ్మ మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని చూసుకోవడానికి కొడుకులు ఉన్నారు, అలాగే కేర్ టేకర్ కూడా ఉన్నారు, ముఖ్యంగా మాస్టర్ గారు కూడా ఉన్నారు. చెప్పండి మాస్టరు. అమ్మ ఇలా అవ్వడానికి, డిసిషన్ తీసుకోవడానికి కారణం ఎవరు? తన కొడుకులే కదా. వాళ్ళే సరిగ్గా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఈ సమస్యకు పరిష్కారం సావేనంటావా? చెప్పమ్మా.
మాస్టర్కి దీనికి సంబంధం లేదు. నేను ఆదరించిన నా బిడ్డ మాత్రమే. కానీ నేను కన్న నా బిడ్డలు మాత్రం నా మీద ప్రేమ లేదు. వాళ్ళ ఆదరణ లేకపోవడమే నేను ఈ డిసిజన్ తీసుకున్నాను. కిల్మే డాక్టర్. నేను ఇక్కడే ఉంటాను. అమ్మా నీ నస భరించలేకపోతున్నానే. రేయ్ అమ్మా నన్ను క్షమించమ్మా. ఇక్కడున్నారా? ఏంటి ఏం కర్రీస్ ఈరోజు? నీ కన్నీళ్ళు చెప్తున్నాయి. నువ్వు చేసిన తప్పేంటో. నీలో ఈ మార్పుకి నేను చాలా సంతోషపడుతున్నాను. చా మీరందరూ నన్ను వివక్షతో చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. మీ అందరికీ అర్థం కాని విషయం ఏంటో తెలుసా? మీరందరూ అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి మీరు చదువుకున్న మూర్ఖులో అజ్ఞానంలో మీకే తెలియాలి. కానీ నేను మాత్రం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పంచభూతాలకి లేని వివక్షత మీకెందుకు? అదే ప్రకృతి చూపిస్తే మనందరం అందులో కొట్టుకుపోతాం. ఇంత జరిగినా కూడా నేను మీతోనే ఉన్నాను చూడండి. అది నా సంస్కారం. సమానత్వం. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. క్షమించండి. సారీ విజయ్, నేను మనిషిని అనే విషయం మర్చిపోయి స్టూపిడ్లా బిహేవ్ చేశా. ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళ తరపున కూడా నేను సారీ చెప్తున్నా. ఓకే. నువ్వు కాల్ చేస్తే నా కొడుకు వస్తాడనుకున్నావా? అది కల. ప్రతి తల్లిదండ్రులకు నా చావు ఓ పాఠం అవ్వాలి. కొడుకులకు గుణపాఠం. అమ్మా క్షమించమ్మా, క్షమించమ్మా. క్షమించరా. సారీ. ఇట్స్ ఓకే. ఓకే. నేటి బాలలే రేపటి పౌరులు. అందరూ సమానమే. మనల్ని కన్న తల్లిదండ్రుల్ని చాలా బాగా చూసుకోవాలి. చూసుకుంటారా? ఓకే.